ఆత్మ ఐక్యత కలిగించాలని చూస్తుంటే నువ్వు ఐక్యతకు వ్యతిరేకంగా పనిచేస్తుంటే నీవు పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నావు. కేర్ఫుల్. పెద్ద పొరపాటు చేస్తున్నావు, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. భయపడాలి, దిద్దుకోవాలి. పరిశుద్ధాత్ముడు ఐక్యపరచాలని ఆత్మ కలిగించు ఐక్యం అది కాపాడుకుంటే శ్రద్ధ కలిగి ఉండమంటే ఆ ఐక్యతను కాపాడుకోవడానికి శ్రద్ధ చూపక ఐక్యతను కోరుకుంటున్న వారిని కూడా త్రోసివేస్తూ నీవు ఉన్నావనుకో, ఏదో రకరకాల రీజనింగ్స్ కారణాలు చెప్పి ఎన్నో ఉంటాయి చెప్పాలంటే కారణాలు, కానీ దేవుడు మాత్రం ఐక్యత కలిగి ఉండమంటున్నాడు. పరిశుద్ధాత్ముడు అందుకు ట్రై చేస్తున్నాడు, ప్రయత్నిస్తున్నాడు, తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు. కానీ నీవు ఆ ఐక్యత కలగకుండా నువ్వు అడ్డుబండగా ఉన్నావు అనుకో, హోలీ స్పిరిట్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నావు. నువ్వు గొప్ప పాటలు పాడవచ్చు, గొప్ప ప్రసంగికుని కావచ్చు, గొప్ప సేవకుడు అనిపించుకోవచ్చు, గొప్ప నాయకుని అనిపించుకోవచ్చు. ఐక్యత కాపాడటం శ్రద్ధ లేకుంటే, ఐక్యత కోరుకునే వారిని సైతం ఐక్యపరచుకోకపోతే పరిశుద్ధ ఆత్మనికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు కాదా? భయపడాలి, ఇకనైనా దిద్దుకోవాలి, ఇకనైనా